అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీశక్ల గోత్రోద్భవస్య యజమానస్యావయస్యాః శారణ్యయావయస్యాః ప్రభావనామ్నే సిద్ధాత్మానావయస్య నీశానామ్నే ఆయుష్కరావయస్య నాలనీనామ్నే సహ కుటుంబానాస గోత్రోద్భవాయ చంద్రకుల గోత్రోద్భవస్య సిద్ధేశ్వరనావయస్య విరాళామ్నే వంశే కృష్ణావయస్య శ్రీయానావయస్య సహ కుటుంబానాస గోత్రోద్భవస్య మునిగేశ గోత్రోద్భవస్య రవికుమారనామయస్య శరీషానామ్నే నక్షత్రాణామ్నే సహ కుటుంబానాం అస్మాకం సకల క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య విహాయ ఆరోగ్య ఐశ్వర్య విద్యార్థం ధర్మానుష్ఠానం మోక్ష చతుర్విధ పురుషా సిద్ధ్యార్థం ఇష్టకామ్యార్థం నవవాంఛామ సిద్ధ్యార్థమానస్య జన్మదిన సందర్భేన ప్రత్యేక శ్రీమన్ మహాసోమనా జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవత సంపూర్ణ కళాక్షాక్షరామ సిద్ధ్యార్థం ఆయురారోగ్య అష్టైశ్వర్యార్పితామ సిద్ధ్యార్థం భోగభాగ్యారోగ్యార్థం శ్రీమన్ మహాసోమనా జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవత నమో మహాయమానస్య జన్మదిన సందర్భేన ప్రత్యేక పుష్ప పూజాం చ కరిష్యే. శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, వినాయకనే నమః, శశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కమర్దనే నమః, నీలలోహితాయ నమః, కట్వాంగనే నమః, విష్ణువల్లభాయ నమః, సుపివిష్టాయ నమః, అంబికానాథాయ నమః, శ్రీకంఠాయ నమః, భక్తవత్సలాయ నమః, భవాయ నమః, శివాయ నమః, విలోకేశాయ నమః, శితికంఠాయ నమః, శ్రీమన్మహాసోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. నానావిధవర్ణపత్ర పుష్పపూజా సమర్పయామి. ఓం భోర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. నానావిధ నైవేద్యాన్ వేదయాన్ ప్రాణపాన స్వాహాయ స్వాహ. అఘోరే సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. హర హర మహాదేవ హర హర మహాదేవ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శతమానం భవతి శతాయు పురుషశ్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయో. ఓం యో వైతాః బ్రహ్మణో వేదామృతేనామృతామృతే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుః కీర్తిం ప్రజాందుదో సర్వా దేవతాః సర్వాభిదేవేన దేవతాభిరుద్ధరతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 600 మంది మతిస్థిమితులు ఉన్నటువంటి అనాథలకు భాగ్యుల గిరిజనగా స్వస్తి శ్రీ శోభకృతనా సంవత్సరం మాఘమాసం తేదీ 17/2/2024 రోజున సిరిసిట్ల గోత్రోద్భవులు జోగిపేట సంగారెడ్డి వాస్తవ్యులు ఉన్నటువంటి చామల పండరి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క అనాథలకు భాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపించేవారు చామల ప్రభావతి గారు మరియు చామల సిద్ధార్థ కుమార్ గారు, చామల అలీషా గారు, చామల ఆదిశంకర్ గారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వాముల వారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చామల పండరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి జన్మదిన సందర్భంగా వారే స్వతహాగా ఈ యొక్క అనాథలకు భాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమం ప్రారంభించండి.
అందరికీ నమస్కారము. చామల పండరి, జోగిపేట గ్రామస్తుని, సంగారెడ్డి డిస్టిక్. అమ్మా నా అనాథాశ్రమము గురించి భక్తి టీవీలో చూసి నా జన్మదినము ఇక్కడ జరుపుకోవాలని అనిపించి ఇక్కడ వచ్చి మేము సతీ సమేతంగా వచ్చి ఇక్కడ పుట్టినరోజు జరుపుకున్నాం. ఇక్కడ చూసిన తర్వాత ఆశ్రమంలో ఒక 600 మంది అనాథలు మరియు ఇక్కడ ఒక గుడి కడుతున్నారు. గుడి పూజ అయింది. అక్కడ చేసుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి పుట్టినరోజు కానీ ఏదైనా ఫంక్షన్లు పెద్దగా చేసుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ డొనేట్ చేసి ఇక్కడ చేసుకోగలరని మనకి. నా పేరు చంద్రసిద్ధేశ్వర్. మేము మెదక్ నుంచి వచ్చాము. మా బావగారికి పుట్టినరోజు సందర్భంగా ఈ టీవీలో భక్తి టీవీలో యాడ్ చూసి రావడం జరిగింది. మాకు వచ్చిన తర్వాత ఇక్కడ దేవుని దగ్గర సోమేశ్వర మరి ఆలయం ఉంది. అక్కడ మేము అది అర్చన కూడా చేయించుకోవడం జరిగింది. తర్వాత మరి అనాథల ఆశ్రమం దర్శించడం జరిగింది. అక్కడ కూడా దుప్పట్లు బ్లాంకెట్లు పంచడం జరిగింది. మరి మాకు ఎంతో ఆహ్లాదకరమైన అనిపించింది. మరి మానవ సేవయే మాధవ సేవ చాలా గొప్పగా మరి నానాటి నుంచి కూడా ఎంతోమంది అభాగ్యులకు అనాథలకు మరి అందరిని ఒకచోట చేర్చి ఇంతటి పవిత్రమైన కార్యము మరి అందరూ దాతలు ముందుకొచ్చి మరి మనము రకరకాల బర్త్డేలని తర్వాత పార్టీలని తర్వాత పెళ్ళిళ్ళని శుభకార్యాలని ఎన్నో దానాలు చేస్తుంటాము. కానీ ఇటువంటి వాళ్ళకు పెట్టిన తర్వాత అది చాలా సార్థకత అవుతుంది. మనకు కూడా మరి ఎంతో మంచిగా అనిపిస్తుంది, పుణ్యం కూడా లభిస్తుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చాలామందికి ఇక్కడ జరుపుకుంటే మనం ప్రతి రూపాయిని కూడా వాళ్ళకు అనాథలకు అందేటట్టు మరి మనం పుణ్యం సంపాదించుకున్న వాళ్ళు అవుతాం. మీకు వీలున్నప్పుడు వచ్చేసేసి మీ సెలబ్రేషన్స్ ఇక్కడనే జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నా. చాలా బాగా అనిపించింది మాకు. మేము ఇక్కడ జోగిపేట నుంచి ఇక్కడ వచ్చాము. ఆయన బర్త్డే ఉండే సందర్భంగా వచ్చాము. నేను రోజు భక్తి ఛానల్లో చూస్తుంటాను. గట్టు శంకరయ్య గారికి కోటి దండాలండి. ఎందుకంటే అంత మనసుతోని ఇంత అనాథలను రోడ్డు మీద వాళ్ళను చేరదీసి ఇన్ని కార్యక్రమాలు చేస్తుండు. ఏదో మన వంతు సహాయంగా ఉడతా భక్తి మనం ఎన్నో రకాలు ఖర్చు పెట్టుకోవడం ఇది కాదండి. మన మనసు పూర్తిగా వచ్చి ఇక్కడ అనాథలకు 3 పూటల భోజనం పెట్టిన వాళ్ళైతాము. మీ అందరికీ ఇదే దయ ఉట్టి మీరందరూ చేసుకునే కార్యక్రమాలు ఇక్కడికి వచ్చి చేసుకోవాలని నా మనవండి. నా పేరు కవిత. మేము మెదక్ నుండి వచ్చామండి. మా అన్నయ్య గారి బర్త్డే సందర్భంగా వచ్చినాము. ఇక్కడ వచ్చినాక వాళ్ళందరినీ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఇట్లాంటి బర్త్డేలు మ్యారేజ్ డేలు ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి అందరూ అనాథలకు అన్నదానం దుప్పట్లు అన్ని సేవలు చేసి ఇవ్వగలరని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. హిందూధామ్ ఛానల్ చూసి ఇక్కడికి వచ్చామండి. మా అంకుల్ వాళ్ళ పుట్టిన సందర్భంగా ఇక్కడికి వారి హృదయంతో ఒక దుప్పటి కార్యక్రమం పంచడం జరిగింది. ఇక్కడ మళ్ళీ అంటే అన్నదాన కార్యక్రమం చేశారు. ఇలాంటి వాటి ఇంకా వేరే వేరే చూసి ఇన్స్పైర్ కావాలని కోరుకుంటూ అందరికీ నమస్తే. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం